కరువు కాటకాలతో అల్లాడుతున్న ఆ నేలలో వజ్రాలు దొరుకుతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. తొలకరి వర్షాలతో కరువు సీమ భూ ఉపరితలంపై వజ్రాలు ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో వేల సంఖ్యలో ప్రజలు వజ్రాల వేటలో నిమగ్నమయ్యారు. రాయలసీమ భూముల్లో లభిస్తున్న వజ్రాలపై టీవీ9 స్పెషల్ స్టోరీ. రాయలసీమ జిల్లాలంటే కరువు కాటకాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఉపాధి లేక బతకలేక ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులు ఇప్పటికీ కూడా ఉన్నాయి. బహుశా ఇంత పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రాంతం దేశంలో ఎక్కడా లేదనే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాంటి కర్నూలు జిల్లాలో ఇప్పుడు వజ్రాలు దొరుకుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తొలకరి వర్షాలు వస్తున్నాయంటే చాలు కొన్ని వేల మంది ఈ కర్నూలు జిల్లాలో వజ్రాలు వెతికేందుకు, వజ్రాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఒక కర్నూలు జిల్లా నుంచే కాదు, పొరుగు జిల్లాలైన కడప, అనంతపురం, మహబూబ్ నగర్, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి సైతం కొన్ని వేల మంది ఈ వజ్రాల అన్వేషణ కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇది కర్నూలు జిల్లాలోని పత్తికొండ ప్రాంతం. దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడి దుక్కి భూముల్లో వజ్రాల వేట సాగిస్తున్నారు జనాలు. నిజంగానే ఈ నెలలో వజ్రాలు దొరుకుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. వజ్రాల అన్వేషణలో లబ్ధి పొందిన వారు కూడా ఉన్నారంటున్నారు అన్వేషకులు. దేవనకొండ మండలం నుంచి వచ్చినాను. ముగ్గురు మా ఫ్రెండ్స్ వచ్చినారు. మొన్న ముగ్గురు వచ్చింటే ముగ్గురులో ఒక పిల్లోనికి దొరికింది. వానికి 20 లక్షల నుండి 25 లక్షల దాకా ఇచ్చినారు. మళ్ళీ ఇంకో పిల్లోడు, ఆ పిల్లోని ఇడిచిపెట్టి ఇద్దరు వచ్చినాము. మొన్న ఆ పిల్లోని దొరికింది, నేను ఇద్దరు వచ్చినాము. ఆ పిల్లోనికి ఒక చిన్న రాయి దొరికింది ఇలాంటిది. ఆ పిల్లోనికి 500 ఇచ్చినారు. ఈరోజు నాకు దొరుకుతుందని వాడిని ఇడిచిపెట్టి వచ్చిన ఆశ మీద. ఈరోజు నాకు దొరికింది ఇది. దీనికి ఏమన్నా ఇస్తారని ఆశతో ఇక్కడ బుడకడానికి వచ్చిన. ఇక్కడ భూముల్లో వజ్రాలు దొరుకుతున్నాయి. నాకు కూడా ఓ రాయి దొరికింది. అది అమ్మితే 30,000 ఇచ్చారంటున్నాడు మరో వజ్రాల అన్వేషకుడు. ఓ చిన్న వజ్రం దొరికింది సార్. దాన్ని 30,000 రూపాయలకి అమ్మేసుకున్నాం సార్. ఇక్కడ ఇంకొకటి ఇక్కడ అశోకుని శిలాశాసనాలు ఉన్నాయి. అక్కడ ఎక్కువ దొరుకుతాయని చెప్పేసి ఇక్కడ ఎర్రగుడి ప్రాంతంలో ఎక్కువ వెతుకుతూ ఉంటారు సార్. వరుసగా 5-6 గంటలు వేట సాగిస్తే ఏదో ఓ రాయి దొరుకుతుంది. రాళ్ల విలువ 500 నుంచి కోటి వరకు ఉంటుందంటున్నారు ఆశావాహులు. గతంలో చాలామంది ఇక్కడ దొరికిన వజ్రాలతో ధనవంతులయ్యారు. తాము కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నామన్నారు వజ్రాల అన్వేషకులు. వెతికితే పోయేదేం లేదు, కొంత సమయం తప్ప. అందుకే వజ్రాల వేట సాగిస్తున్నామని అంటున్నారు. చాలా మంది దొరుకుతారు సార్. సంవత్సరము వర్షాలు పడే కొద్ది తొలకరి వర్షాలు అదే పని కట్టుకొని వచ్చి బుడుకుతుంటారు. దొరికేటోళ్ళకి అదృష్టం ఉన్నట్లుగా అదృష్టం దొరుకుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం దొరికేటోళ్ళకి గ్యారెంటీ దొరుకుతాయి. అదృష్టం ఉన్నట్లుగా అదృష్టం ఉన్నట్లు దొరుకుతాయి సార్. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా దొరికినాయి సార్, చాలా మంది దొరికినాయి. అది దాదాపు 10 లక్షలు కావచ్చు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయల వరకు పోతూనే ఉంటాయి సార్ అవి రేటు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, గుత్తి పరిసర గ్రామాల వ్యవసాయ భూముల్లో వజ్రాలు దొరుకుతున్నాయన్న విషయం పలు ప్రాంతాల్లో ప్రచారంలో ఉంది. దీంతో తొలకరి రాగానే చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఇక్కడ వాలిపోతున్నారు. రోజుల తరబడి ఇక్కడే ఉంటూ వజ్రాల వేట సాగిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి వస్తారు సార్. విషయం ఏమంటే ఇక్కడ మామూలుగా అయితే అంటే వర్షం పడిందంటే అంటే ఇక్కడ ప్రాంతాలతో పాటు ఇక్కడ లోకల్గా అంటే పత్తికొండ, దేవనకొండ, తుగ్గలి, మధ్యకెర ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం అందరు వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి వచ్చి సాయంత్రం 6, 6:30, 7 గంటల వరకు వెతుకుతారు సార్. అంటే వాళ్ళకి ఏమన్నా రాళ్ళు ఏవి దొరికినా కూడా ఇక్కడ పెరవెల్లో ఉన్న వ్యాపారస్తులు ఉన్నారు, తర్వాత గుత్తిలో ఉన్నారు, మళ్ళీ జొన్నగిరిలో కూడా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చేసి ఆ రాళ్ళు తీసుకొని వాళ్ళకి చూపిస్తే ఇది వజ్రాలు అయితే వాళ్ళని దాన్ని సవాల్ పెడతారు సార్. అంటే నేను 10 లక్షలు, మంచి వజ్రం అయితే 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అట్లా పెడతారు. అసలు వజ్రం కాకపోతే వాళ్ళకి ఇది వజ్రాలు కాదు బాబు, ఇవి రాళ్ళు, ఈ సేమ్ ఇలాగే ఉంటాయని చెప్పేసి వాళ్ళకి వాళ్ళ ఖర్చులకి అంటే 500, 1000 రూపాయలు, 2000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తే ఆ ఖర్చులు తీసుకుని వెళ్ళిపోతారు సార్. వ్యాపారులు గుత్తిలో తిష్టవేసి అన్వేషకుల నుంచి రాళ్లను కొంటున్నారు. వ్యాపారుల వద్దకు తీసుకెళ్తున్న రాళ్లకు వాటి నాణ్యతను బట్టి ధర నిర్ణయం చేస్తున్నారని తెలుపుతున్నారు స్థానికులు. అయితే ఇక్కడే వజ్రాలు ఎందుకు దొరుకుతున్నాయి? కోట్ల విలువైన సహజ సంపదను వ్యాపారులు తక్కువ రేట్లకు తరలించుకొని పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలాంటి సవాలక్ష అనుమానాలు, శతకోటి సందేహాలు తలెత్తుతున్నాయి ప్రతి ఒక్కరిలో. కర్నూలు జిల్లాలో విరివిగా లభ్యమవుతున్న వజ్రాలపై ప్రతి ఒక్కరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గుత్తి పత్తికొండ పరిసరాల్లోనే ఈ వజ్రాలు లభిస్తున్నాయి. అక్కడే తిష్టవేసి వ్యాపారులు రాళ్లను కొనుక్కునేందుకు పోటీ పడుతున్నారు. అయితే ఈ వజ్రాల లభ్యతపై సవాలక్ష అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ చూసినా వజ్రాలు లభిస్తుండటం, వజ్రాల వ్యాపారులు ఇక్కడ తిష్ట వేస్తున్నారంటే పరిస్థితి ఎంతగా ఉందో ఊహించుకోవచ్చు. అసలు ఈ నేలలోనే వజ్రాలు ఎందుకు దొరుకుతున్నాయనేది ప్రతి ఒక్కరిలో మెదిలే ప్రశ్న. ఈ ప్రశ్నకు రకరకాల సమాధానాలు వినిపిస్తున్నారు స్థానికులు. పూర్వం పత్తికొండ అశోకునికి సామంతరాజ్యంగా ఉండేది. ఇక్కడ ఒక్క వజ్రాలే కాదు, భూమిలో బంగారం కూడా ఉందంటున్నారు కొందరు స్థానికులు. ఇది రాయలు ఏలిన నేల. ఇక్కడ వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారు. అందుకే ఈ నేల వజ్రాలకు ప్రసిద్ధి చెందిందని అంటున్నారు. పత్తికొండ మీద ఎడ్ల బండ్లలో వజ్రాల రవాణా సాగేది. అప్పుడు బండ్ల నుంచి జారిపడిన వజ్రాలే నేలలో కలిసిపోయి ఇప్పుడు వర్షాలు కురిసినప్పుడు మెరుస్తూ కనిపిస్తున్నాయని మరికొందరు అంటున్నారు. అయితే ఇవన్నీ పుక్కిట పురాణాలు, ఆధారాలు లేని వాదనలని మరో సైంటిఫిక్ వాదనను తెరపైకి తెస్తున్నారు పరిశోధకులు. ఈ నేల అత్యధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. భూమిలో 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండటం వల్ల నేలలోని రాళ్లు కార్బన్గా మారి వర్షాలు పడినప్పుడు ఇలా బయటకొస్తున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ పత్తికొండ మండలంలోను, ఈ తుగ్గలి మండలంలోను, జొన్నగిరి మండలంలోను, మరి మధ్యకేర ఈ ప్రాంతాలలోనూ ఈ సాయిల్ యొక్క నేచరు ఈ మిట్ట ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కూడా స్టోన్స్ కూడా చాలా స్టోన్స్ కూడాను వెతికి చూసినట్లయితే వజ్రానికి దగ్గరగా పోలి ఉన్నటువంటి అవి ప్యాచెస్ గాను లైట్గా బ్రైట్గా అయ్యేటట్టుగాను కొన్ని అబ్జర్వ్ చేస్తే ఈ ల్యాండ్ యొక్క నేచరే ఆ విధంగా ఉంది. ఈ ల్యాండ్ నేచర్ వల్ల కొన్ని వందల సంవత్సరాల క్రితము నుంచి ఈ 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ కాన్సెప్ట్ వలన అందులోన ఈ సాయిల్లో ఉన్నటువంటి నేచర్ వల్ల ఈ సాయిల్ 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కూడా డిజాల్వ్ కాకుండా అది కార్బన్గా మార్పు చెంది అది 2000 ఆ కార్బన్ కూడా 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కూడా పూర్తిగా గ్రాఫైట్గా మార్పు చెందుతుంది. ఇక్కడ దొరికేవి రంగు రాళ్లు కాదు, ఇవి విలువైన రాళ్లు. అందుకే ఇక్కడ వజ్రాల వ్యాపారులు తిష్టవేసి వ్యాపారాన్ని సాగిస్తున్నారు. వజ్రాల వేటగాళ్లు తీసుకొచ్చే రాళ్లను కొంటున్నారు. పనికిరాని రాళ్లను వ్యాపారులు అంతగా వెచ్చించి ఎందుకు కొంటున్నారు? ఇక్కడ ఏదో దాగుంది. గతంలోనూ ఇక్కడి పురాతన ఆలయాల్లో బంగారు నిక్షేపాలున్నాయని ప్రభుత్వం అన్వేషణ సాగించింది. కానీ ఎలాంటి నిధి నిక్షేపాలు లభించకపోవడంతో వెనక్కి వెళ్లారు అధికారులు. ఇది పరిస్థితి. వజ్రాల అన్వేషణ పత్తికొండ ప్రాంతంలో, కర్నూలు జిల్లాలోని పత్తికొండ ప్రాంతంలో ఈ స్థాయిలో ఉంది. ఎక్కడ చూసినా ఈ జొన్నగిరి, తుగ్గలి, మధ్యకేర ప్రాంతాల్లోని ఏ పొలంలో చూసినా కొన్ని వందల మంది వజ్రాల కోసం వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తొలకరి వర్షాలు వచ్చిన మరుసటి రోజు చూస్తే కొన్ని వేల మంది ఇక్కడికి వజ్రాల కోసం తరలి వస్తుంటారు. గుత్తిలోని లాడ్జిల్లో పండుకొని మళ్ళీ ఉదయం 7 గంటల నుంచే వజ్రాల అన్వేషణ అనేది కొనసాగుతూనే ఉంది. ఇది ఇంతవరకు చాలా విచిత్రంగా ఉంది. కరువు సీమలో వజ్రాలు దొరుకుతున్నాయంటే చాలా విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అది కూడా ఈ పత్తికొండ ప్రాంతంలోని కొన్ని 2-3 ప్రాంతాలకు సంబంధించి మాత్రమే ఈ వజ్రాలు దొరుకుతున్నాయి. ముఖ్యంగా వజ్రాలను పోలిన రాళ్ళు ఎక్కడ చూసినా ఈ పొలాల్లో ఉన్నాయంటే చాలా ఆశ్చర్యంగా మారుతూ వజ్రాలు పోలిన రాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ లభిస్తున్నాయి. దీని మీద కొంచెం పరిశోధన లాంటివి చేస్తే ఎందుకు ఇలా ఉన్నాయి, ఇంకా ఎలామైనా భూమిలో పెద్ద ఎత్తున ఈ నిక్షేపాలు ఉన్నాయా అనేది ప్రభుత్వం పరిశోధన చేస్తే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9, కర్నూలు. పత్తికొండ ప్రాంతాల్లో వజ్రాలు లభిస్తున్నాయన్న నేపథ్యంలో మైన్స్ అండ్ జియాలజీ అధికారులు విచారణ చేపట్టారు. కానీ వారు ఇప్పటికీ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రభుత్వం మరింత చొరవ తీసుకుని ఈ ప్రాంతంలోని వజ్రాల కలకలంపై పరిశోధన జరపాలని స్థానికులు కోరుతున్నారు.